ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. అయితే మొన్నటి వరకు వాళ్ళిద్దరు ఒకరికొకరు విధానాల పరంగా మద్దతించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యర్థులుగా ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ తరపున అటు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు అసలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఫలితాలు ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక కూటమిలో పనిచేశారు. అంటే ఈయన కూటమి కలుపు వెళ్ళకపోయినా వాళ్ళు విభేదించి బయటకు వచ్చారు. కాబట్టి ఆ రోజు శత్రువు మిత్రుడు అన్నట్టు ఆ రోజు కలిశారు. మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కూటమి ధర్మం ప్రకారం ఢిల్లీలో తెలుగువారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈయన వాళ్ళతోటి సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అట్లాగే ఇప్పుడు కేంద్రం కూడా గతంలోలా కాకుండా ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, మీ అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంది. కాబట్టి మిత్రధర్మం ప్రకారం అక్కడికి వెళ్ళి ఈయన ప్రచారంలో భాగంగా అంటే మేము కలిసే ఉంటున్నాం, కలిసే ప్రయాణం చేస్తున్నాం, ఇది ఇంకా ఇట్లానే కొనసాగుతుందని చెప్పే విధానంతో ఆయన అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడి కొత్తగా ఏం కాదు కదా. దాన్ని బట్టి మనం చూసుకున్నా కూడా మారుతానే ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఆ మార్పులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం కేంద్రానికి ఎంతైతే ఉందో కేంద్రం సహాయ సహకారాలు కూడా రాష్ట్రానికి అంతే అవసరం కాబట్టి ముందుకెళ్తా ఉన్నారు కలిసి. అది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడేం చేసినా కూడా తన సొంత ప్రయోజనాల కంటే కూడా రాష్ట్రం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. సహజమే, ఇప్పుడు రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత నిస్సందేహంగా కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తాడు. నిస్సందేహంగా కేజ్రీవాల్ని బాబు గారు కూడా విమర్శించాలి. కూటమికి ఓట్లు వేయాలి అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒకటి నిందాలు వేయాలి. కాబట్టి రాజకీయాలు అవన్నీ జరుగుతాయి. అంతకంటే కొత్తగా ఏం జరిగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.